ఒకరిదేమో పద్ధతి గల సామాజిక బాధ్యత, ఇంకొకరిదేమో హద్దులు దాటిన పిచ్చి వేషాలు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ రెండు ముచ్చట్లను పోల్చి చూస్తే ఎవరికైనా సరే కొంచెం షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే పోలాండ్ దేశంలోని కాక్రోవ్ నగరంలో విస్లా కాక్రోవ్ అనే ఒక ఫుట్బాల్ టీం ఒక లీగ్ లో గెలిచి పై లీగ్ కు ప్రమోషన్ పొందింది. అయితే దాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఏకంగా 50,000 మంది అభిమానులు నగరంలో మెయిన్ స్క్వేర్ వద్దకు వచ్చారు. అయితే వాళ్ళు జెండాలు ఊపుతూ చక్కగా పాటలు పాడుతూ ఫుల్ జోష్ లో కూడా పెద్ద ఎత్తున సంబరాలన్నీ కూడా చేసేసుకుంటున్నారు. కానీ అసలైన కిరాక్ ముచ్చట ఏంటంటే పార్టీ మొత్తం పూర్తయ్యాక వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళేటప్పుడు ఆ 50,000 మంది జనాలు కలిసి ఆ ఏరియా మొత్తాన్ని ఒక్క కాగితం ముక్క కూడా లేకుండా అచ్చం అద్దంలా శుభ్రం చేసి చాలా దర్జాగా అక్కడ నుండి వెళ్ళిపోయారు. కానీ కట్ చేస్తే మన దేశంలో యువత ఏం చేస్తుందో చూడండి ఒకసారి. ఆర్సీబీ మ్యాచ్ గెలిచిందని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్, సెక్రటేరియట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై దగ్గరికి వందలాది మంది కుర్రాళ్ళు బైక్లపై వచ్చి నానా హంగామా చేశారు. అర్ధరాత్రి అరుపులు, పెద్ద పెద్ద కేకలు వేస్తూ పబ్లిక్ కు నరకం చూపిస్తూ చాలా వీరంగం అంతా సృష్టించారు. ఇక లాభం లేదని పోలీసులు రంగంలోకి దిగి శృతి మించిన ఫ్యాన్స్ పై లాఠీ జులిపించాల్సి వచ్చింది. అయితే హైదరాబాద్ లోనే కాదు, అటు విజయవాడ, ఇటు కర్నూలు రోడ్లపై కూడా బైక్లతో వచ్చి చాలా పెద్ద రచ్చ చేశారు. అరే పిచ్చోర్లారా, అక్కడ విదేశాల్లో ఆటను ప్రేమిస్తూనే ఊరిని చాలా శుభ్రంగా ఉంచే సంస్కృతి చూపిస్తే మనోళ్ళేమో ఇక్కడ రోడ్ల మీద విపరీతంగా ప్రవర్తిస్తూ మొత్తం అంతా కూడా ఆగమాగం చేసేస్తున్నారు. ఫ్యానిజం ఉండాలి, కానీ ఇలా సామాజిక బాధ్యత లేకుండా సిగ్గుచేటుగా ప్రవర్తించొద్దు అనేది నేను చెప్తున్నాను అంతే. మరి దీనికి మీరేమంటారు? ఒక్కసారి కింద నాకు కామెంట్ చేయండి.